అభిరుచి మీ అభిరుచి. హాయ్ హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి సండే స్పైస్. అభిరుచి మీ అభిరుచి. ప్రతి ఆదివారం స్పెషల్ గా 4 వంటకాలతో మీ ముందుకు వస్తుంది MTR మసాలా అభిరుచి సండే స్పైస్. అలాగే ఈ వారం కూడా మన షెఫ్ 4 వంటకాలతో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ శేఖర్ గారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. సో మీరు మంచి 4 వంటలతో రెడీగా ఉన్నారని నేను ఇప్పుడే ఆడియన్స్కి అనౌన్స్ చేసేసాను కూడా. సో మీరు రెడీయా? నేను రెడీ అండి. ఓకే, మరి ఫస్ట్ సెగ్మెంట్ సండే స్పెషల్ ఫుడ్. ఈ సెగ్మెంట్లో మాకేం చేస్తున్నారు? ఈరోజు సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్. అవునండి. ఓకే, సో మరి సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, నువ్వులు 50 గ్రాములు, టోస్టెడ్ బ్రెడ్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 1 రెమ్మ, ఎండుమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. శేఖర్ గారు, ముందుగా చేసి పెట్టుకునేవి ఏమైనా ఉన్నాయా? మామూలుగా జనరల్గా ఫ్రైడ్ రైస్ అంటే మనం ముందుగా చేసి పెట్టుకునేది మనం పులావ్ రైస్ లాగా మనం రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. పొడి పొడిగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయినా సరే లేదంటే మామూలుగా సన్న బియ్యం అయినా సరే సరిపోతుంది. కాకపోతే బాస్మతి రైస్ అయితే ఇంకా మనకు క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ ఫ్రైడ్ రైస్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట. ఓకే, ముందుగా మనం ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. ఓకే, 1 2 స్పూన్స్. అవునండి. ఈ ఫ్రైడ్ రైస్ ఏంటంటే మనకి హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. అవునా? హై ఫ్లేమ్ లో చేసుకుంటే కనుక మనకు బాగా వస్తుంది, ఎందుకంటే హాఫ్ డన్ ఉంటాయి కాబట్టి కొన్ని వెజిటేబుల్స్. హై ఫ్లేమ్ లో చేసుకుంటే కనుక మనకు అది హాఫ్ డన్ అవి మనకి టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ముందుగా గార్లిక్ వేసుకోవాలి, అంటే వెల్లుల్లి. సో గార్లిక్ కొంచెం వేగాలండి? అవును, కొద్దిగా వేగాలండి. దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి కూడా. ఎండుమిరపకాయలు మామూలుగా చైనీస్ డిష్లో అంటే అజినోమోటో అలాంటిది వాడుతుంటారు, ఇక్కడ అలాంటిది ఏం వాడట్లేదు మనం. ఎందుకంటే అది హెల్త్ పరంగా చూస్తే మనకు మంచిది కాదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నాం ఇక్కడ. సో కాస్త వేగింది, ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలి కొద్దిగా. సో క్యారెట్ తురుము ఎందుకు వేస్తున్నాం అంటారు? ఫ్రైడ్ రైస్ లో మనకు కొద్దిగా లుక్ ప్లస్ టేస్ట్ కోసం వేస్తున్నాం అండి క్యారెట్ తురుము. ఓకే ఓకే, ఇది కాస్త వేగాలి. సో చూడండి, వేగిపోయింది, మగ్గిపోయింది ఇలాగే. ఓకే, సో ఇప్పుడు దీనికి నువ్వులు వేసుకుందాం. ఓకే, ఈ డిష్ లో మెయిన్ పార్ట్ అన్నమాట. మనం సిసిమి ఏదైతే అనుకుంటున్నామో అది నువ్వులు. ఈ నువ్వులు ఇప్పుడు వేస్తున్నాము. ఓకే, ఇప్పుడే వేసేస్తున్నాం. అవునండి, బాగా వేగాలి. ఇవి ఇలా పచ్చివి వేసుకోవచ్చు, తర్వాత ప్యాన్ పైన వేయించి కూడా వేసుకోవచ్చు. నూనె లేకుండా వేయించుకున్నవి కూడా వేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, నువ్వులు వేసిన తర్వాత కాస్త వేగాలి. అవును. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది బ్రెడ్ క్రోటాన్స్ అంటారండి వీటిని. ఓకే, వీటిని మామూలుగా టోస్ట్ చేసి ఇలా వాడుకోవచ్చు. పచ్చి బ్రెడ్ ఉంటే కనుక, మామూలు బ్రెడ్ ఉంటే కనుక దాన్ని కట్ చేసి టోస్ట్ చేసుకోవచ్చు, లేదా డీప్ ఫ్రై చేసి వాడుకోవచ్చు. డీప్ ఫ్రై చేయడం వల్ల దానికి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి దానికంటే మామూలుగా మనకి బయట దొరుకుతాయండి టోస్ట్ బ్రెడ్, అది ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే కన్నా బయట దొరికే టోస్ట్ బ్రెడ్ ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాడుకోవాలి. అవునండి. సో వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. దీంతో పాటుగా ఇప్పుడు రైస్. ప్రాసెస్ చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా ఈజీ అండి, ఇంట్లో చేయడం అయితే చాలా ఈజీ, త్వరగా అయిపోతున్నట్టుంది. బట్ ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అయితే నువ్వులు కమ్మగా ఉంటాయి, అలాగే బ్రెడ్ కమ్మగా ఉంటుంది కదండి. ఓవరాల్ గా మనకి టేస్ట్ కూడా కమ్మగానే ఉంటుందా? చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడు టేస్ట్ చేసినాక అంటారు నేను కూడా ఇంట్లోకి వెళ్ళి ట్రై చేస్తాను అని. ఓకే, కావాలంటే మీరు టేస్ట్ చేసిన తర్వాత చెప్పొచ్చు. డెఫినెట్లీ. సో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ వచ్చి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి కదండి. డిష్ కి కొద్దిగా హై అపియరెన్స్ అన్నమాట. ఓకే ఓకే,
ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఓకే. ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి. ఓకే. మిరియాల పొడి వేయడం వల్ల మనకి ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుందండి. అవునవును. ఇది ఆయుర్వేదికంగా చూస్తే కనుక ఇది చాలా బెటర్ అండి. మనం ఇది వాడడం కారం కంటే కూడా చాలా బెటర్ అనమాట. నిజమే. డైజెషన్కి దానికి కూడా చాలా మంచిది కాబట్టి కారం బదులుగా వీలైనంత వరకు పెప్పర్ మిరియాల పొడి వాడుకుంటేనే చాలా మంచిదండి. ఇలా కలుపుకోవాలి. దీనికి కాస్త సోయా సాస్ వేసుకోవాలి. ఓకే ఓకే. ఈ సోయా సాస్ అనేది మనకు అవసరం ఉంటే కనుక వేసుకోవాలి, లేదంటే అవాయిడ్ ఏదన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను. దాంతో పాటుగా కొద్దిగా నిమ్మకాయ అంటే లెమన్ జ్యూస్, నిమ్మరసం. ఓకే ఓకే. నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కదండి. అవునండి. సో కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి, లైట్గా. డిష్ అవుట్ చేసుకో. ఓకే. సో ఇలా బ్రెడ్ క్రిస్పీగా ఉంటుందంటారా ఇప్పుడు? క్రిస్పీగానే ఉంటుందండి. ఓకే. సో చిన్న కారం పెడదాం దీనికి. ఓకే అండి. మన ప్లేట్ గార్నిష్గా. ఓకే. ఇక్కడ వేడివేడిగా సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. మరి దీని రుచి చూసి మాకు చెప్పాలి ఎలా ఉందో. తప్పకుండా అండి. యాక్చువల్గా స్మెల్ మాత్రం చాలా బాగుందండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు తయారు చేసే విధానం ఇప్పుడు మీకోసం మరోసారి. సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో నూనె పోసుకుని వేడి చేసుకున్న తర్వాత దీనిలో వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, క్యారెట్ తురుము, నువ్వులు, టోస్టెడ్ బ్రెడ్ ముక్కలు, ముందుగా తయారు చేసుకున్న బాస్మతి రైస్, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కీరాతో సర్వ్ చేసుకుంటే సెసమీ బ్రెడ్ ఫ్రైడ్ రైస్ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ టైం. లుక్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. మీరు టేస్ట్ గురించి చెప్పట్లేదు నాకు, ఇంకా రుచి చూస్తున్నా. వావ్, చాలా బాగుందండి నిజంగా. మీరు అన్నది నిజమే. నేను ఇప్పుడు వెళ్ళి డెఫినెట్గా ట్రై చేయాలి రెసిపీని. ఓకే. సో నువ్వుల కాంబినేషన్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది.